చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము, వీటి గురించి సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రప్రథమంగా మేషరాశి వారికి సంబంధించి ఆదాయం 11, వ్యయం 5. సాధారణం నుంచి ఈ సంవత్సరంలో ఆదాయం, ఖర్చులు కాస్త సానుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. రాజ్యపూజ్యం 2, అలాగే వీరి యొక్క జాతకరీత్యా అవమానం 4. కొన్ని రకాలైనటువంటి మాటలు అపార్థాలకి దారితీసేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక ఫలితాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు మధ్యస్థంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరంలో రియల్ ఎస్టేట్, బంగారం, దీర్ఘకాలికమైనటువంటి సేవింగ్స్ లాభం ఇవ్వచ్చును. సెక్యులేషన్, షేర్ మార్కెట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల ద్వారా పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. జాగ్రత్తల విషయానికి వస్తే కనుక హడావిడిగా డబ్బు పెట్టొద్దు. ఏదైనా సరే ఎవరికైనా రుణాలు ఇవ్వడం కానీ రాతపూర్వకంగా ఇచ్చేటువంటి వాటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్త వహించండి. ఉద్యోగము, వ్యాపారానికి సంబంధించి ఉద్యోగస్తులందరికీ కూడా పదోన్నతి సూచిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు, పోలీస్, డిఫెన్స్, టెక్నికల్ రంగాలు బదిలీలు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. స్థానభ్రంశం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. పైవారి యొక్క ప్రశంసలు పొందేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులందరూ కూడా కొత్త వ్యాపారాలు మొదలుపెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలకు సంబంధించి జాగ్రత్త వహించండి. మెకానిక్, నిర్మాణ, ఐరన్, వుడ్ రంగాలకు సంబంధించి లాభాలు అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వివాహ సంబంధితమైనటువంటి జీవితానికి వస్తే వివాహానికి యోగ్యంగా ఉంది. మనకు ప్రథమార్థము, ద్వితీయార్థము, అలాగే సంవత్సరం ఆఖరి విషయానికి వస్తే ప్రత్యేకంగా వివాహానికి సంబంధించి గురుబలం కారణం చేత వివాహానికి యోగ్యంగా ఉంది. ఆలస్యంగానైనా సరే పెళ్ళిళ్ళు ఖచ్చితంగా ఈ సంవత్సరం జరుగుతాయి. ప్రేమ వివాహాలు కూడా సాధ్యపడే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకుంటారు. వివాహితులు ఎవరైనా సరే చిన్న చిన్న తగాదాల వల్ల, మాటల వల్ల ఇగోలు తెచ్చుకొని కుటుంబంలో ఎటువంటి సౌఖ్యం కూడా లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. అవన్నీ తగ్గిస్తే సుఖంగా ఉంటారు. సంతానానికి సంబంధించిన విషయానికి వస్తే సంతాన సౌఖ్యం లభిస్తుంది. సంతానం కోసం ప్రయత్నించే వారికి శుభ సూచకాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పిల్లల చదువుల నుంచి మంచి పురోగతి లభిస్తుంది. మానసిక స్థితి కొంత అసహనంగా ఉంటుంది. కొంత త్వరగా కోపం తెచ్చుకునేటువంటి కారణాలు కూడా ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. నిర్ణయాలు తొందరపడి తీసుకోకండి. దానివలన తీవ్రమైన ప్రభావం పెరుగుతుంది. ధ్యానం చేయడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా చూసుకుంటే గనక చాలా జాగ్రత్తగా ఉండండి. మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువ అవుతుంది. రక్తపోటు, తలనొప్పి, మైగ్రేన్, కంటి సంబంధితమైనటువంటి అలసట పెరగడం, ఆమ్లోత్పత్తి, అసిడిటికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆహారానికి సంబంధించిన జాగ్రత్తల విషయానికి వస్తే కారం ఎక్కువగా తినకూడదు, మసాలాలు తినకూడదు. రాత్రి నిద్ర సరిపడకుండా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎరుపు వర్ణంలో ఉండేటువంటి మాంసం స్వీకరించేవారు అసలు ఈ సంవత్సరం మాంసం స్వీకరించకుండా ఉంటే మంచిది. ఇల్లు, వాహనాలకు సంబంధించిన విషయానికి వస్తే ఇల్లు కొనుగోలు చేసేటువంటి యోగం ఈ సంవత్సరం అధికంగా ఉంది. వాహనాలు మార్చే అవకాశం ఉంది. స్థిరాస్తులు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. విదేశానికి విషయానికి వస్తే విదేశాల్లోకి అవకాశాలు ఎక్కువ. చదువు కోసం వెళ్ళేటువంటి వారు కానీ, లేదా ఏదైనా సరే ఆన్సైట్ ఉద్యోగం కోసం కానీ, పూర్తిగా వేరే కంట్రీకి షిఫ్ట్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ, బిజినెస్ ట్రావెల్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా మధ్యస్థంగా అనుకూలంగా ఉంటుంది. అంటే వీరు ఎంత ఎఫర్ట్ పెడితే దాంట్లో సగభాగం వరకు వీరికి రిజల్ట్ ఉంటుంది. మేషరాశి వారికి సంబంధించి శాంతి పరిహారాల విషయానికి వస్తే మంగళవారం నాడు వీలైనంత వరకు కూడా కోపంతో మాట్లాడడం తగ్గిస్తే మంచిది. మేషరాశి వారికి సంబంధించి కుజుడు రాశాధిపతి కనుక తప్పక చేయవలసినటువంటి పనులేమిటి అనంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి దర్శనము, అలాగే నవరత్న మాల
లేదా హనుమాన్ చాలీసా ధరించడము విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. ఆంజనేయాయ నమః, ఓం నమో ఆంజనేయాయ నమః, ఓం కుజాయ నమః అనేటువంటి మంత్రాలు చదవడం మంచిది. కుజ శాంతి హోమం చేయించుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకము ప్రదక్షిణాలు చేసుకోవడం మంచిది. దానం చేసేటువంటి విషయానికి వస్తే ఎరుపు వస్త్రంతో దానం చేయడము, అలాగే మసూర్ దాల్ అంటారు కదా ఎర్రపప్పు, అలాంటి ఎర్రపప్పుని దానం చేయడము, అలాగే మంగళవారం నాడు ఎవరైనా సరే బాలింతలకు గనక ఏదైనా సరే పాల పదార్థాలు దానం చేయడం కూడా మంచి విశేషమైన శక్తినిస్తుంది. మంగళవారం నాడు గొడవలు పడడము, మంగళవారం నాడు అమావాస్య రోజు కలిసిన రోజున ఏదైనా సరే మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజున మీరు చేసేటువంటి గొడవ తారాస్థాయికి చేరే అవకాశం ఉంది. అతిగా మసాలాలు తినడం కానీ, అతిగా ఎక్కువ వేడి చేసే పదార్థాలు స్వీకరించకుండా ఉంటే మంచిది. ఎరుపు వర్ణము, ఇటుక రంగులో ఉండేటువంటి వర్ణము, కుంకుమ వర్ణంలో ఉండేటువంటి వర్ణాలన్నీ కూడా మంచిది. ఎర్ర పగడం రత్నం ధరించడం మంచిది. జ్యోతిష్యులను కనుక్కొని మీకు జాతకంలో అనుకూలంగా ఉంటే ఎర్రటి పగడాన్ని ధరించండి. ఈ సంవత్సరం మేషరాశి వారికి సంబంధించి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మటుకు సమస్యలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మికత పెంచుకుంటే పెద్ద లాభం చేకూరుతోంది. ముఖ్యంగా గురు గోచార రీత్యా చూసుకున్నట్టయితే 2026వ సంవత్సరంలో వీరికి గ్రహ సంచారంలో భాగంగా చూసుకుంటే గోచార ప్రభావం వలన గురువు ధన, కుటుంబ, సంతాన లాభాన్ని అధికంగా ఇస్తాడు. శని గోచార రీత్యా చూసుకుంటే కర్మ, ఉద్యోగ, పరీక్షలు ఎక్కువగా పెట్టే అవకాశం ఉంది. రాహుగ్రహానికి సంబంధించి మానసిక ఒత్తిడి, ప్రయాణాలు పెరిగే అవకాశం ఎక్కువ. కేతుగ్రహానికి సంబంధించిన విషయానికి వస్తే ఆధ్యాత్మికత పెరుగుతుంది. కుజగ్రహానికి సంబంధించి వేగము, కోపము పెరుగుతాయి. అలాగే విజయం కూడా సాధించవచ్చు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి సలహాల విషయానికి వస్తే ఆరోగ్యవంతమైనటువంటి కుటుంబ వాతావరణం నెలకొంటూ ఉంటుంది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసినప్పుడు జాగ్రత్త వహిస్తే మంచిది. ముఖ్యంగా మేషరాశి వారికి విషయానికి వస్తే ప్రథమార్థము, ప్రథమార్థంలో కూడా ఇక్కడ మొత్తం అంతా కూడా 3 చార్ట్స్ వేయడం ఎందుకు జరిగిందనంటే గ్రహ సంచారాల్లో భాగంగా ప్రథమార్థంలో సగభాగము, ద్వితీయార్థంలో సగభాగము వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తూ ఉన్న కారణం చేత విశేషంగా మేషరాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయ వ్యయాలతో సంబంధం లేకుండా వీరికి ఉత్తమమైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం ఎక్కువగా గోచరిస్తూ ఉంది. వీలైనంత వరకు కూడా వివాహం కానటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి పాశుపత హోమాలు ఉంటాయి, వర పాశుపత హోమాలు ఉంటాయి. సంతానం కానటువంటి వారికి సంతాన పాశుపతము, అలాగే సంతాన పాశుపతంతో కూడినటువంటి ఈ యొక్క సంతానానికి సంబంధించి చేసేటువంటి హోమాలు, యాగాలు, పుత్రకామేష్టి యాగం లాంటివి ఉంటాయి. వాటిలో పాల్గొనడం వల్ల శీఘ్రమేవ సంతానము, శీఘ్రమేవ వివాహం కూడా కలుగుతుంది. వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి సంబంధించి ఆధ్యాత్మిక చింతన, ధ్యానము విపరీతమైనటువంటి శక్తిని కూడా ఇస్తుంది. ఉగాది అంటే యుగమునకు ఆది. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి సముద్ర గర్భానికి వెళ్తే మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించి ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి రోజే ఈరోజు. కాబట్టే యుగమునకు ఆది ఉగాది అంటారు. అంటే మనందరం కూడా పుట్టింది, మన మూలాలు పుట్టింది ఈరోజే. కాబట్టి మనందరి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున మనము తలకు నూనె పెట్టుకోవడము, నలుగు పెట్టుకోవడము, అభ్యంగన స్నానం చేయడము, కొత్త వస్త్రాలు ధరించడము, ఆ వస్త్రాలకు కాస్తంత పసుపు పెట్టుకొని దేవతల దగ్గర షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని చెప్పి మన రిజల్యూషన్ అంటారు కదా, అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే అక్కడ ఏమీ మారదు. మనకు ఉగాది రోజునే అన్నీ మారుతాయి. ప్రకృతి మారుతుంది, ప్రకృతిలో వాసనలు మారుతాయి, ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిల రావాలు మారుతాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఉగాది మన యొక్క అసలైనటువంటి న్యూ ఇయర్. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదంతా అయిన తర్వాతకి రాజదర్శనం చేయాలి. రాజు అంటే
దేవుడే రాజు యొక్క రూపంలో ఉంటాడు అంటారు. ఇప్పుడు మనకు రాజులు దేవత రూపంలో లేరు కాబట్టి విశేషంగా శివకేశవుల యొక్క దర్శనం అంటే దేవాలయానికి వెళ్ళి శివుడిని విష్ణువుని దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం అంతా కూడా మీరు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలన్నా ఈ రోజున చెప్పించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.